గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ప్రజలు మార్పు కోరుకొని యావత్ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 2 సంవత్సరాలు దాటినటువంటి సందర్భం లోపట తెలంగాణ రాష్ట్ర 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద యావత్ తెలంగాణ ప్రజలపై ఊహించిన ఆర్థిక భారాన్ని మోపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వారు 1,00,000 కోట్ల దోపిడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు కోరిన ప్రభుత్వం ప్రతి నెల సుమారు ఈ 2 సంవత్సరాల లోపల 47,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వడ్డీ రూపకంగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 47,000 కోట్ల రూపాయలు వారు చేసిన పాపం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కమిషన్ పేరు మీద అప్పుడున్న ప్రభుత్వం చేసినటువంటి ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టు దేశంలో గొప్ప ప్రాజెక్టు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాస్తవంగా చెప్తున్నాను నేను ఆ ప్రాంత వాసిగా మా జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలే. ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారా నా నిజవర్గంలో రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని కరీంనగర్ నుంచి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ వారి ప్రాంత నిజవర్గంలో కూడా పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భం తప్ప యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా మేలు చేసినటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్టు ఏర్పాటు చేసినారు. ఈరోజు ఆ ప్రాజెక్టు ఆ ఒక డబ్బు కోట్లాది రూపాయల డబ్బును ఏదైతే దుర్వినియోగం చేసిన విషయంలో కూడా వేరే దేశంలో అయితే ఇప్పటికీ ఆ చేసిన పాపానికి వేరే దేశంలో ఈ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చేసి ఆర్థికంగా అతలాకుతలం చేసి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించే దుస్థితి తీసుకొస్తే పెద్ద ఎత్తున శిక్ష చేసే అవకాశం ఉండే. మరి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడారు. అదేవిధంగా మూసీ నదికి సంబంధించిన విషయంలో బట్ట ఊహించిన విధంగా దోపిడీ జరిగిందని మాట్లాడుతున్నారు. ఈరోజు వారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 47,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినటువంటి దుస్థితికి దారితీసి ప్రతి నెల 1వ తారీఖు కాగానే వారు చేసిన అప్పులకు ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా దుస్థితి తీసుకొచ్చి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం విషయంలో మన ప్రాంత రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, పేద వర్గానికి అట్టడుగు వర్గానికి అన్ని విధాలు మేలు జరుగుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనం అనుకున్నాం. ఈరోజు వీరు చేసిన పాపానికి వీరు చేసిన ఆర్థిక సంక్షోభానికి కాళేశ్వరం పేరు మీద దోసుకున్నటువంటి ఏదైతే ఇవాళ మనం కట్టేటువంటి మన ప్రభుత్వం ద్వారా ప్రజలు చెల్లించిన పన్ను ఇన్ని 47,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏం మాట మాట్లాడతారంటే దళిత బంధు ఇస్తలేరంటారు, పెన్షన్ ఇస్తలేరంటారు, మహాలక్ష్మి ఇస్తలేరంటారు. మేము చెప్తున్నాం మీరు చేసిన పాపాలకు ఈరోజు 47,000 కోట్ల రూపాయలు గిట మిగిలి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ఎంత గొప్పగా మన ఆర్థిక వ్యవస్థ ఉండేది, ఎంత గొప్పగా మనం ఆర్థికంగా మన తెలంగాణ ప్రజానికానికి గొప్పగా వైద్యాన్ని అందించే అవకాశం ఉండేది, విద్యను అందించే అవకాశం ఉండేది, అన్ని వర్గాలకు మేలు చేసే అవకాశం ఉండేది. అయినప్పటికీ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కానీ మంత్రివర్గం అంతా ప్రభుత్వం అంతా కూడా ఆర్థికంగా సంక్షోభం ఉన్న ఆర్థికంగా ఇబ్బందులున్న పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇంటికల 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు పేదవానికి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చే విషయంలో కానీ ఇవాళ మన సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్నటి వరకు రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో కానీ రైతు రుణమాన విషయంలో కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు సుమారు వేలాది మంది యువకులు నిరుద్యోగులు మన రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాల సందర్భంలో సుమారు 50,000 పై చిలుకు ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసినట్టు విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ఇన్ని విధాల మేలు చేసిన సందర్భం లోపల ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నోటికి ఎంత వస్తుందో మాట్లాడే విషయం లోపల ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టియాలి,
తప్పుడుగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే దురుద్దేశం తప్ప దీనన్నిటికీ జవాబు చెప్తారని అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, మాజీ మంత్రి కేటీఆర్ని, మాజీ మంత్రి హరీష్ రావుని అడుగుతున్నా. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నువ్వు ఏ ప్రాంతానికి నీళ్ళు అందించినావు, ఏ ఒక్క ఆయకట్టుకు నీళ్ళు అందించినావు, నువ్వు చెప్పగలుగుతుందా? నీ దమ్ము ధైర్యం ఉన్నదా అంటున్నాను. నేను ఆ ప్రాంత వాసిగా, ఆ జిల్లా వాసిగా, ఆ జిల్లా పుట్టిన వ్యక్తిగా నేను మనవి చేస్తున్నాను. నేను మీ యొక్క వ్యక్తిగతమైన సౌలభ్యం కోసం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క రెండు సంవత్సరాల 3 నెలల లోపల 47,000 కోట్ల రూపాయల యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కట్టే పరిస్థితి దుస్థితి తీసుకొచ్చి పొద్దుగా లేస్తూ ఏదో విధంగా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుర్జలే విషయం తప్ప యథార్థమైన విషయంగా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అసెంబ్లీకి వచ్చా ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో పేదలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు విషయంలో కానీ, రైతులకు సంబంధించిన మంచి విషయంలో కానీ నేను మాట్లాడతా. బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో ఏదైతే చట్టాన్ని చేస్తున్నామో ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొంటాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి సంబంధించినటువంటి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఎస్సీ కేటగిరీస్ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసే విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాట్లాడడానికి దళితులకు మేలు జరిగే విషయంలో అన్నదమ్ములాగా భాగస్వాములు చట్టాన్ని చేసే విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. రైతుల కష్టాల విషయంలో అసెంబ్లీ మాట్లాడడానికి రాడు. దళితులకు ఉన్న కష్టాల విషయంలో మాట్లాడడానికి అసెంబ్లీకి రారు. బలహీన వర్గాలకు విషయంలో చట్టాన్ని చేస్తుంటే